వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చాలా మందితో మాట్లాడినప్పుడు అండి, సమస్యల గురించి ఏమన్నా చెప్పినప్పుడు ఆర్థిక పరంగా అసలు ఎంతమంది వీటి గురించి చెప్తారో, ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలవట్లేదు. బాగానే వస్తున్నాయి, ₹1,00,000 వరకు సంపాదిస్తున్నాం, కానీ 15వ తారీఖు దాటగానే ఇంకా మళ్ళీ ఉట్టు చేతులే. అప్పు తీసుకురావడం, మళ్ళీ దానికి వడ్డీలు కట్టడం, ఏదో ఒక రకంగా అప్పుల పాలైపోవడమో, అప్పులు చేసిన తీర్చలేకపోవటమో, కొంతమంది అప్పులు ఇచ్చి వాటిని వసూలు చేసుకోలేకపోవటమో, అంటే ఎంత సంపాదించినా ఉండకపోవడం, ఇలా రకరకాలుగా ఆర్థిక సమస్యలు అనేవి చాలా మంది కోట్లల్లో జనాభా ఎదుర్కొంటున్నారంటే, అసలు ముందుగా ఈ ఆర్థిక సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి? ఇవి నిజంగానే జాతకంలో దోషాలు బట్టి ఉంటాయా, గ్రహస్థితుల వేటి పరంగా ఉంటాయో ముందుగా మాట్లాడదాం గురువుగారు. మనం గమనించుకున్నట్లయితేనమ్మా, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ధనపరమైనటువంటి సమస్యలు ప్రపంచంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నట్టే లెక్క. అంటే ఒకప్పుడు లేవా అంటే ఒకప్పుడు ఉన్నాయి, కానీ ధర్మ మార్గమైనటువంటి జీవన విధానం ఉండడం వల్ల సంపాదించిన రూపాయి నిలిచిపోయేది. తద్వారా ఒక్కరు సంపాదిస్తే 10 మంది కూర్చొని తిన్నా ఆనందంగా జీవించారు. ఇప్పుడు 10 మంది సంపాదిస్తున్నా ఎవరికి కూడా రూపాయి నిలబడట్లేదు. ఇప్పుడు ఏ కుటుంబంలో చూసుకున్నా భార్య సంపాదిస్తుంటారు, భర్త సంపాదిస్తుంటారు, పిల్లలు ఎదిగి పిల్లలు సంపాదిస్తుంటారు, కానీ సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు. నలుగురి సంపాదన కలిపితే 1,00,000 పైన దాటిపోతుంది. అవును, ఈ రోజుల్లో 30,000తో ఆనందంగా జీవించే వాళ్ళు ఉన్నారు. లక్షలు సంపాదిస్తున్నా జీవించలేకపోతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే, ప్రస్తుతము దైనందిన జీవితంలో మనం అనేక పాపాలు చేస్తూ ఉండడం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉండడం, అది ఒకటి. రెండవది జాతకం. ఇది జాతకంలో ఉండేటువంటి విధానంగా కొన్ని దుర్యోగాలలో కుటుంబ వ్యక్తులు జననం జరిగినప్పుడు ఆ దుర్యోగాల ప్రభావం వలన వాళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే పుట్టినప్పుడు 50 ఎకరాలు ఉంటాయి, వాళ్ళు ఎంత ఎదుగుతూ ఉంటుంటారో అట్లా వాళ్ళ ఆస్తి తగ్గుతూ తరుగుతూ వస్తుంది. వచ్చేసేసరికి వాళ్ళ పెద్దగా అయ్యేసరికి 2 ఎకరాలు మిగులుతాయి. ఇది వాళ్ళ జాతకరీత్యా ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా జాతకాన్ని బట్టి ఉంటుందా అని అంటే గత జన్మ కర్మదోషము, దీంతో పాటుగా ప్రధానమైనటువంటిది మన వంశంలో ఉన్నటువంటి అనేక రకాల శాప ప్రభావాలు కూడా. ఎందుకంటే ఈ శాప ప్రభావాలు ఎప్పుడైతే ఉంటాయో, ఇప్పుడు అంత ఎందుకమ్మా, చక్కగా ఒక తల్లి బిడ్డకి అన్నం పెడుతున్నప్పుడు నరుని దృష్టి సోకితే నల్లరాయిన పగులుతున్నట్టుగా రోజు చక్కగా పుష్టిగా తినేటువంటి పిల్లవాడు ఆ నర దృష్టి పడ్డప్పటి నుంచి తినడం ఆపేసేస్తారు. తద్వారా బక్కచిక్కిపోతారు. మళ్ళీ దిష్టి పోతే తప్ప మళ్ళీ మామూలు స్థాయికి చేరు. మనకే దిష్టి తగిలిందంటే అన్నం తినబుద్ధి కాదు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఆయాసం ఉంటుంది, తినాలని ఉంటుంది, తినలేము. అనేక రకాలుగా శరీరము సమస్యతో బాధపడుతుంది. నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టికే ఇంత ప్రభావం ఉంటే ఆ వంశంలో చేసినటువంటి కొన్ని దుర్యోగాలు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే కుటుంబంలో జరిగి ఉంటాయో అటువంటి ప్రభావం వలన ఆ జీవితము అభివృద్ధి ఉండదు. అంటే ఏంటా పరిస్థితులు అనేటువంటివి కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి అనేక రకాలైన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చునమ్మా. అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు గనక ఉంటే ఇవి పితృదోషాలు, స్త్రీ శాపాలు, గురు శాపాలు, సర్పశాపాలుగా చెప్పబడి ఉంటుంది. అయితే చాలా మంది అనుకుంటుంటారు, ఈ మమ్మల్ని గారాభంగా పెంచుకున్నారు కానీ మమ్మల్ని ఎందుకు శాపాలు పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారా, ఇదంతా అబద్ధము అని అంటుంటారు. కానీ ఒక్కసారి చరిత్రలో గనక చూసుకుంటేనమ్మా, ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ చూడండి, వాళ్ళ అన్నయ్య సూసైడ్, ఆ ఇంపాక్ట్ కుటుంబంలో వాళ్ళ అమ్మగారికి పుష్కరాల్లో నీటిలో పడి చనిపోయారు. అదే టెండెన్సీ ఉదయ్ కిరణ్కి వచ్చిందా? మనకు బిచ్చగాడు హీరో ఉన్నాడా, ఆయన 9వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సూసైడ్, ఆ టెండెన్సీ మళ్ళీ వాళ్ళ అమ్మాయికి వచ్చి ఇంటర్మీడియట్లో చనిపోయింది. అంటే చూడండి, ఇంకా బాగా చెప్పుకోదలిస్తే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ
సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయికి ఏదో అనారోగ్యం చేసి 17 ఏట పోయాడు, పెద్ద కొడుకు, చాలా ఇష్టపడతాడు. ఆ దారభ్యత వాళ్ళ కుటుంబంలో ఇప్పటి వరకు జరిగిన మరణాలు అన్నీ కూడా అనుమానాస్పదమే, ముఖ్యంగా అన్ని రోడ్ యాక్సిడెంట్లు, సూసైడ్లే. అంటే ఏంటి, ఇక్కడ మారు బలిని కోరుకుంటుంది. ఒక దుర్మరణం ఫ్యామిలీలో ఒక తరంలో జరిగితే మళ్ళీ రెండవ తరంలో పడుతుంది, మారు బలి జరుగుతుంది. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, దుర్మరణం అంటే మామూలుగా సహజంగా ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే ఆత్మ మోక్షాన్ని పొంది మళ్ళీ తిరిగి కర్మవశాత్తు జన్మించాలి. ఇలా దుర్మరణం పాలైనప్పుడు ఏమవుతుంటే ఆ మోక్షాన్ని పొందకుండా త్రిశంకు స్వర్గంలాగా ఆకాశంలో, అంతరిక్షంలో, ఎక్కడో భూలోకంలో చిక్కుకొని పోతుంది. అది ఎంతటి బాధని అనుభవిస్తుంది అంటే, ప్రేత రూపాన్ని, పిశాచ రూపాన్ని పొందిన ఆత్మ స్వర్గానికి లేదా వెళ్లకుండా పిశాచ రూపాన్ని పొంది బాధ ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధని ఈ యొక్క ఆత్మ అనుభవిస్తుంది. అందుకే తెలియచెయ్యాలి అని అంటే, ఈ కలియుగంలో ఏ రకమైనటువంటి మార్గాలు లేవు కాబట్టి మనకు కష్టాల రూపంలో మనకు కలిగిస్తున్నప్పుడు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు రావడం, కుటుంబంలో శుభకార్యాలు జరగకుండా ఉండడం. ఎందుకు జరుగుతుంది, పక్కవాడికి అన్నీ జరుగుతున్నాయి మనకెందుకు జరగట్లేదు అనుకున్నప్పుడు మాలాంటి పండితుల దగ్గరకు వచ్చినప్పుడు, జాతకం చూసినప్పుడు పరిహారం ఇది అని చెప్పి మనం చేయించిన ద్వారా, అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని 2013 నుంచి మనిషికి, ప్రతి మనిషి విజయం పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పూజ అనేటువంటిది మనం ఆచరించుకోమని చెప్తున్నాం. దగ్గరుండి కార్యక్రమాన్ని చేయిస్తున్నాం. కానీ కొంతమందికి జాతకాలు అవి ఉండవు కదా గురువుగారు, వారు ఎలా గుర్తించాలి అసలు? జాతకాలు లేని వాళ్ళకి అంటే కొన్ని లక్షణాలు, అంటే తరచూ కుటుంబ సభ్యులు యాక్సిడెంట్స్ గురి అవుతున్నా, అలాగే ప్రయోగ బాధలకి గురి అవుతున్నా, అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, ఏ కుటుంబంలోనైతే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా, ఏ ఇంట్లోనైతే ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా, ఏ కుటుంబంలోనైతే ఈ యొక్క శాప ప్రభావాలు ఉంటాయో ఖచ్చితంగా ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి. కాబట్టి అటువంటివి జరగకుండా ఇంట్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ పూజ జరిపించుకోవాల్సిందేనమ్మా. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే సేమ్ క్యాస్ట్ లో వివాహం. పితృదేవతల ఆగ్రహము, పితృదోషాలు గనక ఉంటే ఈ యొక్క ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి. ఇక కుటుంబ సభ్యుల మధ్య అనగా తల్లిదండ్రుల మాట కొడుకులు పిల్లలు వినరు, పిల్లల మాట తల్లిదండ్రులు పట్టించుకోరు, ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు. అంతేకాకుండా శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మిస్తూ ఉంటుంటారు, అటువంటివి ఉన్నా. అలాగే ఎంతో మందికి పెళ్లిళ్ళు 1, 2, 3, 4 పెళ్లిళ్ళు అవుతాయి కానీ దాంపత్య సౌఖ్యం ఉండదు. అలాగే సంతానం కలక్క ఇబ్బంది పడుతుంటుంటారు, వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఈ రకమైన లక్షణాలు అన్నిటికంటే కారాగార వాసం అవుతుంటారు పిల్లలు. అసాంఘిక కార్యకలాపాల ద్వారా మత్తు, మద్యం వంటి మత్తు పదార్థాలకి పిల్లలు, ఆడవాళ్ళు, భార్య భర్త బానిసలైన ఇటువంటి లక్షణాలు ఈ పితృశాపం వల్ల కలుగుతాయి. చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, ఇంట్లో గోడలకి ఎక్కువగా క్రాక్స్ వస్తున్నా, నల్లాలు కొత్తవన్నీ మారుస్తారు, వారం బాగుంటుంది, వారం తర్వాత మళ్ళీ చుక్క చుక్కగా కారుతూ ఉంటుంది. తరచూ పెద్దవాళ్ళు కలలోకి వస్తున్నా, కరోనాతో ఎవరైనా చనిపోయినా, అలాగే చాలా మంది ఎన్నో గొప్పగా బతుకుతారమ్మా, కానీ ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని డబ్బంతా పెట్టుబడి పెట్టి నష్టపోతారు. అంతేకాకుండా ఒక సంవత్సరంలో కొంతమందికి వివాహం అవుతాయి, ఒక 10 మందికి వివాహం అవుతుంది అనుకుందాం. ఆ 10 మందిలో కొన్ని కుటుంబాలు చాలా పైకి ఎదుగుతాయి, కొన్ని కుటుంబాలు చాలా సామాన్యంగా ఉంటాయి. ఏ జన్మలో ఏం పాపం చేశాం, మా జీవితంలో ఎదుగుదల లేదు, బొదుగుదల లేదు అని అంటుంటాం కదా. అటువంటి కుటుంబాలలో ఈ పితృశాపాలు ఉంటేనే అలా ఉంటాయి. అంటే జీవితం ఎదగకుండా ఉండి మా తెలివితేటలకి ఎక్కడో ఉండాల్సింది కానీ ఇక్కడ ఉండిపోయామని అంటుంటుంటారు. ఇంకొంతమంది చెయ్యని పనికి శిక్ష అనుభవిస్తుంటారు కదా, అవి కూడా పితృశాపాల వల్లనే కలుగుతాయి. ఈ లక్షణాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ పితృశాప ప్రభావం, స్త్రీ శాపాలు, సర్పశాప ప్రభావాల వల్ల ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఇప్పుడు 100లో 99% మందికి ఈ యొక్క శాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి, ఈ లక్షణాల్లో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి అందువల్లనే ఈ యొక్క శాప ప్రభావాలు ఉండడం వల్లనే జీవితంలో ఎదుగుదల, అంటే విజయము రావాల్సినటువంటి సమయానికి కాకుండా చాలా లేటుగా వస్తుంది. అంటే ఏ 25 సంవత్సరాలకు పెళ్లిళ్ళు అవ్వాల్సింది 40 ఏళ్ళకు అవుతుంది. 25 సంవత్సరాల్లో సంపాదించుకొని 30 సంవత్సరాల కల్లా స్థిరపడాల్సినటువంటి వాళ్ళు
45 ఏళ్లకి కూడా సంపాదన లేక ఇబ్బంది పడుతుంది. అంటే ప్రతిదీ కూడా ఆలస్యం అవుతుంది. అన్నిటికంటే కాలం సమయం చాలా గొప్పదమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా ఇటువంటి వాటికి ఆలస్యం చేయకుండా పరిహారాలు వెంటనే చేసుకుంటే తద్వారా మీకు సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనము ముందొచ్చిన వాడికి ముందుగా సర్వీస్ అన్నట్టుగా ఈ దోషము తొలగిపోతే మన జీవితంలో మన జాతక ప్రకారం రావాల్సినటువంటి యోగాలు సకాలంలో పడతాయి. మరి ఏంటి గురుగారు వీటికి పరిహారం ఏంటి, అసలు ఏం చేయాలి? వీటికి పరిహారం ఉన్నప్పుడు చాలా నియమనిష్టలతో కూడుకున్నటువంటిదమ్మా. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి పూజ ఏదైతే ఉందో మొదలుపెట్టిన దారభ్యత 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక మనం సుశిక్షితులైనటువంటి బ్రాహ్మణుని పెడతాం. దీనికి గల పరిహారం కూడా వైశాఖ పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు 12వ తారీఖు రోజున. ఎందుకంటేనమ్మా ధర్మరాజు అంతటి వాడు కూడా పితృదేవతల అనుగ్రహాన్ని ఈ వైశాఖ పౌర్ణమి రోజున పొందాడు. కాబట్టే అనేక రకాల యోగాలు అతనికి విజయాన్ని సంప్రాప్తించడానికి కారణభూతమయ్యాయి. కాబట్టి ఈ 12వ తారీఖు రోజున పితృదేవతల అనుగ్రహాన్ని పొంది ఎవరైతే సముద్ర స్నానము చేస్తారో వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అందుకని దీన్ని పురస్కరించుకునే కర్ణాటకలో మనం ఈ సంబంధించినటువంటి క్షేత్రంలో ఆత్మలింగ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని 12వ తారీఖు రోజున చేస్తున్నాం. 11వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. 12న కార్యక్రమం జరిపించి సముద్ర స్నానము చేయడం ద్వారా పితృదోష విముక్తి, స్త్రీ శాప విముక్తి, గురుశాపము, దైవశాపము, ముఖ్యంగా సర్పశాపము కూడా విముక్తి కలిగి వాళ్ళ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మబ్బు నుంచి వీడినటువంటి సూర్యుడు ఎలా ప్రకాశంగా ఉంటాడో వాళ్ళ జీవితం ఇంకా ఆ యొక్క దోషాల నుంచి బయటపడి జాతకం వెలిగిపోతుంది. మరి ఎలా గురుగారు మేము నమోదు చేసుకోవాలా, ముందుగా ఎలా రావాలి? మనం 10వ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటే, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నమోదు చేసుకుంటే చక్కగా మనం 11వ తారీఖు నాడు కల్లా మనం బయలుదేరి వెళ్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ అమ్మ మనము ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో నాణ్యత అన్నిటికంటే ముఖ్యంగా దగ్గరుండి శాస్త్రీయంగా జరిపించే విధానం మనం చేయిస్తున్నాం గత 2013 సంవత్సరం నుంచి. అంటే శాస్త్రము పండితులు తెలిసినటువంటి చేత ఒక బ్రాహ్మణుని పెట్టి కార్యక్రమాన్ని చేస్తున్నాం. తర్వాత సూక్తాది పారాయణం చేయాలి. సూక్త పారాయణం చేస్తే పితృదేవతలకి మోక్షం వెళ్ళడానికి నారాయణుడు అనుమతిస్తాడు. కాబట్టి ఈ సూక్త పారాయణం దాదాపు 10 మంది బ్రాహ్మణులను పెట్టి ఈ సూక్త పారాయణం జరుగుతుంది. ఇక నారాయణ బలి హోమం అనేటువంటిది చేయడంలో 5 రకాల శాప నివృత్తికి హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. దీనివల్ల జరిగేటువంటిది ఏంటంటే ఇక్కడ 3 బ్రాహ్మణుల్ని మనం పెడతాం హోమాది కార్యక్రమాల్లో. తద్వారా బ్రాహ్మణుల సంఖ్య కూడా మనకు పెరుగుతుంది. ఇక తర్వాత త్రిపిండి శ్రాద్ధం చేయడం ద్వారా చిక్కుకున్నటువంటి ఆత్మ ఆకాశంలో కానీ అంతరిక్షంలో కానీ భూలోకంలో కానీ చిక్కుకుపోయి ఉంటుంది పిశాచ రూపంలో. ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మ ఈ త్రిపిండి శ్రాద్ధం వల్ల విముక్తి చెందుతుంది. ఇది సశాస్త్రీయంగా చేయించేటువంటిది. ఇక్కడ సామూహికము అనేటువంటి సమస్యే లేదు. ఎవరికి వాళ్ళకి మంటపము, వాళ్ళకి పూజా సామాన్లు, వాళ్ళకి కలశాలు, ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. బ్రాహ్మణుడు ఏంటనంటే చక్కగా నింపాదిగా సహనముతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రతి వృత్తిలో కూడా మంచి చెడు ఉన్నట్టుగానే ఇటువంటి పూజాది కార్యక్రమాల్లో కూడా ఈ మధ్య ఒక ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయమ్మా. అంటే ఏంటనంటే ధన సముపార్జనే ధ్యేయంగా ఏం చెప్తున్నారంటే ఉన్న 27 నక్షత్రాలలో నక్షత్ర జనన దుష్ట నక్షత్రాల్లో జన్మిస్తే అవి ఒక 11 ఉంటాయి. ఆ 9 లేదా 11 నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జనన శాంతి చేసుకోమన్నది. నక్షత్ర జనన శాంతి మాత్రమే. కానీ 19 నక్షత్రాలలో పుట్టడం వల్ల ఈ శాపాలు కలుగుతాయి అని చెప్పి నక్షత్ర జనన శాంతిని కాస్త ఈ శాపాలకి ఆపాదించడం, అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి కుటుంబంలో 4 ఉన్నటువంటి కుటుంబంలో ఆ 19 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఉంటారు, తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డల్లో. కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది ఉండడం వల్ల మీ కుటుంబం నాశనం అయిపోతుందనో, మీరు పైకి ఎదగరనో అలా భయభ్రాంతులకు గురి చేసి భయంతో ఈ కార్యక్రమాన్ని చేయించుకునేందుకు ఉసిగొలుపుతున్నారు. పోనీ అంత భయం పెట్టి చేసి వెళ్ళినా అక్కడ జరిగేటువంటిది ఏంటి, వచ్చి రానటువంటి బ్రాహ్మణుని ఒక్కని పెట్టి 45 లేదా 1 గంటలో ఈ కార్యక్రమాన్ని మమానిపిస్తున్నారు. తద్వారా నష్టం ఎవరికి?
సమయం వృధా అవుతుంది, ఎంతో ఆతృతతో శాప పరిహారం జరుగుతుందని వెళ్ళేటువంటి వాళ్ళకి శాప పరిహారము జరగట్లేదు. ఎందుకంటే న్యాయం చేయలేకపోతున్నారు, తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేస్తున్నారు. ఇప్పుడు వ్రతం చేస్తే ఇప్పుడు బయట అరగంట 40 నిమిషాల్లో అయిపోతుంది కదా, 3 గంటలు చేయాల్సిన వ్రతాన్ని అట్లాగే 4 గంటల పాటు జరగాల్సినటువంటి ఈ యొక్క శాప నివృత్తి కార్యక్రమాన్ని కేవలం 45 నిమిషాలు లేదా గంటలో చేసేస్తున్నారు. తద్వారా నష్టపోయేది ప్రజలే. కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు, ఎప్పుడూ ఉంటారు. కానీ జ్ఞానముతో తెలివితో మోసపోకుండా ఉండడమే మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి అవకాశం ఉంటే నిజాయితీగా 2013 నుంచి ఈ కార్యక్రమాన్ని 100 మందికి ఈ కార్యక్రమాన్ని జరిపించి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపామమ్మా. కాబట్టి ఇప్పుడు కూడా 12వ తారీఖు వైశాఖ పౌర్ణమి రోజున అద్భుతమైనటువంటి రోజు. అటువంటి కార్యక్రమంలో ముందుగా 10వ తారీఖు లోపల నమోదు చేసుకోవడం ద్వారా చక్కగా ఆ కార్యక్రమానికి చక్కగా తీసుకుని వెళ్ళడం, సుశిక్షితులైనటువంటి పండితుల చేత మనం చేయించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి శాప నివృత్తి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మోసపోకుండా ఉండడమే మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాల్సినటువంటి మనవి. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా, వైశాఖ పౌర్ణమి 12వ తారీఖు అండి, మే 12. ఆ రోజున పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 5 శాపాలు ఏవైతే ఉంటాయో మన కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటికి నివృత్తి చేసే విధంగా 10వ తారీఖు లోపే మీరు గనక ముందుగా నమోదు చేసుకుంటే, మీ పేరు అవన్నీ చెప్పేస్తే సులువు అవుతుంది. ఇంకా మార్గం అనేది 11వ తారీఖునే బయలుదేరతారు కాబట్టి సాధ్యమైనంత వరకు 10వ తారీఖు లోపే. మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తున్నారని తెలిసినా కూడా వారికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నెంబర్ కూడా నేను గురుగారికి సంబంధించిన స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఫస్ట్ వివరాలు కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.